శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జాతకులకి గృహయోగం ఎప్పుడు ఏర్పడుతుంది, అసలు వారి యొక్క జన్మజాతకంలో సొంత గృహయోగం ఉన్నదా లేదా అన్నది ఏ విధంగా తెలుసుకోవాల్సి ఉంటుంది, అలాగే గోచారంలో గ్రహాలు మారినప్పుడు ఏ గ్రహాలు అనుకూలంగా వచ్చినప్పుడు ఏ ఏ రాశుల వారికి సొంత గృహయోగం ఏర్పడుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముందుగా జాతకుడికి సొంత గృహం యోగం ఉందా లేదా తెలుసుకోవాలంటే చతుర్థ భావంపై మనం దృష్టి పెట్టవలసి ఉంటుంది. అలాగే చతుర్థ భావం, చతుర్థ భావాధిపతి, అలాగే కారకుడు కుజుడు, ఈ గ్రహాలు జాతకుడికి బలంగా ఉంటూ చతుర్థ భావంపై శుభగ్రహాల దృష్టి ఉన్నప్పుడు జాతకుడికి సొంత గృహయోగం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అయితే చతుర్థ భావం కేవలం గృహానికే కాకుండా విద్య, వాహనం, మదరు, జీవితంలో సుఖ సంతోషాలు, ఆనందం, ఇవన్నీ కూడా చతుర్థ భావాన్ని బట్టే పరిశీలిస్తుంది. అయితే కొంతమందికి మంచి విద్య ఉన్నా సరైన గృహం అయితే ఉండదు. కొంతమందికి మంచి గొప్ప ఆస్తులు ఉన్నా కూడా సరైన విద్య లేకపోవడం జరుగుతూ ఉంటుంది. దీన్ని బట్టి జాతకంలో చతుర్థ భావం యొక్క బలంతో పాటు ప్రతి భావానికి ఒక కారక గ్రహం ఉండడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి జన్మజాతకంలో చతుర్థ భావం బలంగా ఉంటూ శుక్రుడు బలంగా ఉంటే జాతకుడికి మంచి వాహన యోగం ఏర్పడుతుంది. అలాగే బుధుడు బలంగా ఉంటే గొప్ప విద్యాయోగం ఏర్పడుతుంది. గురువు బలంగా ఉంటే మంచి పాండిత్యం కలిగి ఉంటాడు. అలాగే కుజుడు బలంగా ఉంటే స్థిరాస్తులు, భూమి, పొలాలు, ఇవన్నీ కూడా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. సో అందువలన ఏంటంటే చతుర్థ భావంలో ఏ గ్రహం ఉన్నది, చతుర్థ భావాన్ని ఏ గ్రహం చూస్తున్నది, చతుర్థ భావాధిపతి ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు, ఇవన్నీ పరిశీలించిన తర్వాత జాతకుడికి ఎటువంటి గృహం ఏర్పడుతుంది అన్న విషయాన్ని కూడా మనకి ఈ గ్రహాలను బట్టి తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. శని యొక్క ప్రభావం వల్ల జాతకుడికి రాళ్లతో కట్టినటువంటి, అంటే పూర్వకాలం ఈ కోటలు అటువంటి ఉండి కదా, అటువంటి భావన ఉంటుందని. అలాగే ప్రస్తుతం శుక్రుడు యొక్క ప్రభావం ఉంటే చాలా విలాసవంతమైనటువంటి భవనాలు ఉండే అవకాశం ఉంటుంది. గురువు ఉన్నప్పుడు చాలా ఆధ్యాత్మికంగా ఒక మంచి ప్రశాంతమైనటువంటి కుటీరం లాంటి గృహం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. బుధగ్రహం ఉండడం వల్ల ఒక మంచి గ్రంథాలయం లాంటి గృహం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా శుక్రుడు బలంగా ఉండి కుజుడు కూడా బలంగా ఉంటే ఆ జాతకుడికి అనేక అంతస్తుల భావనాన్ని కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది. రవి ప్రభావం వల్ల పూరిళ్ళు గడ్డితో నిర్మించిన గృహం అని చెప్తూ ఉండేవారు, కానీ ఇప్పుడు ఇవన్నీ కాలానుగుణంగా మారిపోవడంతో ఏదైనా స్టేటస్ను బట్టి, జాతకంలో ఉన్న గ్రహాలను బట్టి గృహయోగం ఏర్పడడం జరుగుతుంది. బట్ ఏదైనా సొంత గృహం విలాసవంతమైనటువంటి ఫర్నిచర్తో, వివిధ రకాల అలంకరణలతో ఉన్నటువంటి గృహం కావాలంటే శుక్రగ్రహ అనుగ్రహం, అలాగే కుజగ్రహ అనుగ్రహం కూడా కంపల్సరీగా ఉండవలసి ఉంటుంది. అలాగే చతుర్థ భావానికి సంబంధించిన దశలు కూడా రావాల్సి ఉంటుంది. ఏదైనా దశ వచ్చినప్పుడే ఆ యోగం ఫలిస్తూ ఉంటుంది. అలాగే మనకి చతుర్థ భావంలో ఉన్న గ్రహం కానీ, చతుర్థ భావాన్ని చూస్తున్న గ్రహం కానీ, చతుర్థ భావాధిపతితో కలిసి ఉన్న గ్రహాల యొక్క దశలు వచ్చినప్పుడు ఆ చతుర్థ భావం యాక్టివేట్ అయి జాతకుడికి గోచారరీత్యా గురుగ్రహ అనుగ్రహం వచ్చినప్పుడు, కుజగ్రహ అనుగ్రహం వచ్చినప్పుడు, కొన్ని సందర్భాల్లో శనిగ్రహ అనుగ్రహంతో సొంత గృహం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అంతర్దశలు కూడా కొన్ని 3 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు ఉండే సందర్భంలో కూడా ఈ సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని అంతర్దశల్లో గృహాన్ని అమ్మడం జరుగుతూ ఉంటుంది. కొన్ని అంతర్దశల్లో గృహాన్ని కొనడం జరుగుతూ ఉంటుంది. కొన్ని దశల్లో గృహం మారడం, అలాగే గృహం స్వదేశంలోన, విదేశంలోన, గ్రామంలోన, పట్టణంలో ఉన్నది కూడా జాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. మనం ఇప్పుడు ఏ ఏ రాశుల వారికి ఎప్పుడు గృహయోగం ఏర్పడుతుంది, ఆ రాశులలో ఏ గ్రహాలు బలంగా ఉన్నప్పుడు ఎటువంటి గృహయోగం ఏర్పడుతున్న విషయాన్ని వివరంగా ప్రతి రాశికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి సొంత గృహం
ఏర్పడాలంటే ఏ దైవాన్ని పూజించాలి, ఏ గ్రహం కలిసి రావాలి అని పరిశీలించినప్పుడు మరి సింహరాశి వారికి సహజంగా వీళ్ళు జన్మించడమే ఒక జమీందారీ కుటుంబం లాంటి కుటుంబంలో జన్మిస్తుంటారు. అంటే వాళ్ళు తాత ముత్తాతలు బాగా ఈ రాజ్యాన్ని సంబంధించింది గ్రామ పెద్దలు ఇలాంటి కుటుంబాల్లో జన్మిస్తూ ఉంటారు. అయితే వీళ్ళు పుట్టిన నాటికి చాలా వరకు ఆస్తులు తరిగిపోయి సాధారణంగా నివసించడానికి గృహం ఉంటుంటుంది. అటువంటి గృహంలో వీళ్ళు జన్మించడం జరుగుతూ ఉంటుంది. అంటే చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు చాలా గారాబంగా పెరగడం వల్ల అప్పటికే ఎంతో కొంత ఆస్తులు ఉండడం వల్ల సొంతంగా మనకు ఒక ఆస్తి సంపాదించాలి, మనం ఒక గృహం నిర్మించుకోవాలన్నటువంటి ఆలోచన చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. అంటే ఎవరికైతే వీళ్ళు పుట్టినప్పుడు స్థిరాస్తి ఉండదో వాళ్ళు మాత్రమే స్థిరాస్తి సంపాదించడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ స్థిరాస్తి ఉన్న కుటుంబంలో జన్మించిన వారు చాలా వరకు వారి పెంచే విధానంలో లోపమైతేనే, అలాగే బాధ్యతల వల్ల అయితేనే ఉన్న ఆస్తిని అమ్ముకోవడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే సహజంగా వీళ్ళకి ఈ చతుర్థ భావం వృశ్చిక రాశి అది సహజ రాశి చక్రంలో అష్టమ రాశి అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల ఈ రాశిలో జన్మించిన వారి పేరు మీద ఉన్నటువంటి ఆస్తి చాలా వరకు పోవడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఉన్నా కూడా అది ఏ దేవస్థానానికో ధర్మ కార్యక్రమాలకో దానంగా ఇవ్వడం కానీ వాళ్ళకి రాసి ఇవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా వాళ్ళు పెద్దలు ఇచ్చిన ఆస్తి పోగొట్టుకున్న తర్వాత మళ్ళా సొంత ఆస్తి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయడం, వాళ్ళకి అప్పటికి ఉన్నటువంటి దశలు సహకరిస్తే కంప్లీట్గా వాళ్ళు అనుకున్నది చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా సింహరాశి వారు సొంత ఆస్తిని జాగ్రత్త పెట్టుకోవడంలోనే ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది. మరి వీళ్ళకి సొంత ఆస్తి గృహం ఏర్పడాలంటే ఎలాగా అంటే కొంతమందికి డబ్బులున్నా సొంతంగా ఆస్తి కొనాలంటే అది జరగకుండా పోతూ ఉంటుంది. వీళ్ళకి సహజ 4వ స్థానం ఏదైతే గృహం, చదువు, వాహనం ఇస్తుందో అది ఈ రాశి వారికి 12వ రాశి అయింది. ఆ కారణం వల్ల కూడా వీళ్ళ పేరుతో స్థిరాస్తులు ఉండే అవకాశం లేదు. అందువల్ల వీళ్ళ భార్య పేరుతో స్థిరాస్తి సంపాదించుకున్నా గృహం కట్టుకోవాలన్నా 100% సమకూరే అవకాశం ఉంది. అంటే సప్తమానికి 4వ స్థానం వృషభం అవుతుంది. కాబట్టి సహజంగా ఉన్నత స్థాయి కుటుంబంలో వచ్చినటువంటి భార్యకి ఆవిడ పేరు మీద కానీ లేదా మీ యొక్క సంతానం కలిగితే ఆ పిల్లల పేరు మీద కానీ ఆస్తి కొనుక్కోవడం కానీ ఇల్లు కట్టుకోవడం కానీ చేస్తే కంపల్సరీగా మీకు సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంటుంది. మీ పేరులో లేకపోయినా మీది అనిపించుకుంటారు. అలాగే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా సొంత ఊర్లో ఎక్కడైతే మీకు ఆస్తులు ఉండేవో, ఎక్కడైతే మీ తల్లిదండ్రులు ఉన్నారో, ఎక్కడ మీరు ప్రైమరీ ఎడ్యుకేషన్ జరిగిందో ఆ ప్రాంతంలో గృహం అన్నది సాధ్యమైనంతవరకు మీరు నిర్మించుకోలేరు. ఒకవేళ అక్కడ ఆస్తి ఉన్నా దాన్ని మీరు అనుభవించలేరు. అది ఎవరో ఒకరు అనుభవిస్తూ ఉంటారు. లేదంటే కొంతకాలంకి మీరు మీ పిల్లలు అంతా కూడా వేరే ప్రాంతంలోనో వేరే దేశంలోనో వేరే కంట్రీలో స్థిరపడటం వల్ల అది ఏదో అనాశరణాలయానికో గ్రంథాలయానికో పంచాయతీకో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంకా కొంతమంది దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసి ఒక కళ్యాణ మండపంగానో గ్రంథాలయంగానో కట్టి అది ప్రజల ఉపయోగార్థం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదృష్టవశాత్తు చాలామంది సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ప్రభుత్వ క్వార్టర్స్ రావడం కూడా జరుగుతుంటుంది. అంటే వీళ్ళు రాజకీయంలో ఉండడం వల్ల కానీ ఉన్నత స్థాయి అధికారులుగా ఉండడం వల్ల ప్రభుత్వ క్వార్టర్స్ అంటే వాళ్ళకి సివిల్స్ అవ్వటం వల్ల అలాగ రావచ్చు. రాజకీయ రంగంలో ఉండడం వల్ల ఈ పెద్ద పెద్ద నగరాల్లో కేంద్రాల్లో ప్రభుత్వ క్వార్టర్స్ అలాట్ చేసే అవకాశం ఉంది. దాంట్లో సొంతంగానే వీళ్ళు స్థిర నివాసం ఏర్పరచుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళు పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉన్నప్పటికీ సొంత ప్రజలు అనుకున్నప్పుడు కూడా వీళ్ళ పేరుతో ఆస్తి అన్నది సాధారణంగా ఉండడం అన్నది వెరీ రేర్గా జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఉన్నా కూడా అది తాకట్లోనో బ్యాంక్ లోన్లోనో ఉండడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా సింహరాశి వారికి సొంత గృహం యోగం
కంప్లీట్గా కావాలనుకుంటే కుజగ్రహ అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య స్వామిని నిరంతరం పూజ చేయడం, సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం పఠించడం, మీ సమీపంలోని సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శించి అక్కడ స్వామివారికి కళ్యాణం జరిపించడం కానీ, లేదంటే మరి ఏదన్నా మీకు ఓపిక ఉంటే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం నిర్మించడం వల్ల కూడా మీకు సొంత గృహం యోగం ఏర్పడే అవకాశం ఉంటుంది. స్వస్తి. సొంత గృహం ఏర్పడాలంటే మరి పరిహారం అన్నది ప్రతిదానికి కూడా పరిహారం అన్నది మన శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది. అయితే మన జన్మ జాతకరీత్యా చతుర్థ భావానికి సంబంధించినటువంటి పరిహారం అన్నది జనరల్గా దశ అంతర్దశలో అది పక్కన పెడితే కామన్గా అందరికీ ఉపయోగపడే పరిహారం ఇది కుజుడు సంబంధించింది కాబట్టి, భూమి కుజుడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి అంటే కుజుని యొక్క అధిదేవతగా సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉండడం జరుగుతుంది. సో అందువలన మంగళవారం కూడా కుజుడికి సంబంధించిన రోజు. అంటే ఏదన్నా మన భూములు సంబంధించిన వ్యవహారాలు సెటిల్ అవ్వాలన్నా, రుణాలు తీరాలన్నా, దొరకాలన్నా, అన్నదమ్ములతో విభేదాలు, భార్యాభర్తలతో చికాకులు, ఇవన్నీ కూడా మంగళవారం రోజు ప్రారంభించడం వల్ల కుజుని యొక్క అనుగ్రహం కూడా తోడవుతుంది. సుబ్రహ్మణ్య స్వామి యొక్క సంకల్పం, మన యొక్క సంకల్పం కూడా తొందరగా నెరవేరాలంటే మంగళవారం రోజు మీరు ఒక 6 మంగళవారాలు ఎన్నుకొని మీ ప్రాంతంలో సమీప ప్రాంతంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు 6 సెలెక్ట్ చేసుకోవడం, ప్రతి మంగళవారం ఒక క్షేత్రాన్ని దర్శించడం, అక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు, అలాగే జంట నాగులు ఇవన్నీ కూడా ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి ప్రతి దేవతని ప్రతి దేవుణ్ణి కూడా ఆరాధించి కేవలం బెల్లం పానకంతో చెరుకు రసం, బెల్లం పానకం, తేనె, లేదంటే బియ్యం పిండి కలిపిన వాటరు, పసుపు నీళ్ళు అంటే ఇన్నప్పుడు కూడా బెల్లం పానకంతో స్వామికి అభిషేకం చేయడం వల్ల ఆ మంగళవారం రోజు మీరు చాలా నియమంగా ఉండవలసి ఉంటుంది. అలాగే వీలైతే ఆ రోజు గోవుకి ప్రదక్షిణ చేస్తూ గోవుకి కూడా కొంత బెల్లాన్ని తినిపించవలసి ఉంటుంది. ఈ విధంగా 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శించవలసి ఉంటుంది. అంటే పెద్దవే అక్కర్లేదు, మీకు ప్రాంతంలో ఉన్నవి బాగా ఫేమస్ అయినవి 6 క్షేత్రాలు దర్శించడం వల్ల, 6 క్షేత్రాల్లో కూడా విధి విధానంగా పూజ చేయడం వల్ల ఫైనల్గా మీ సమీపంలో ఉన్నటువంటి మోపిదేవి అవ్వచ్చు, ఈ బెక్కవాళ్ళు అవ్వచ్చు, స్కందగిరి అవ్వచ్చు, పళని అవ్వచ్చు, అంటే మీ ప్రాంతంలో ఏదైతే ఫేమస్ ఉంటుందో ఆ సుబ్రహ్మణ్య క్షేత్రంలో మీరు విధి విధానంగా స్వామిని అభిషేకించడమో, పూజ చేయడమో, అర్చించడం వల్ల మీ యొక్క సంకల్పం తొందరగా నెరవేరే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ వీలు కాని వాళ్ళు మరి ఒక 41 రోజులు మీ యొక్క క్షేమతారలో ప్రారంభించి ప్రతి ఒక్కరోజు నిర్దిష్టమైన సమయంలో హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల కంపల్సరీగా మీకు ఈ 41వ రోజులో నాటికే ఏదో ఒక శుభవార్త మీరు సొంత గృహ సంబంధించిన విషయంలో నెరవేరే అవకాశం ఉంది. అంటే ఏదైనా మనం పని ప్రారంభించేటప్పుడు తారాబలం కూడా ఇంపార్టెంట్గా చూసుకోవాల్సి ఉంటుంది. అది సాధన తార కొన్నింటికి, క్షేమతార కొన్నింటికి, ఈ విధంగా తారాబలాన్ని ఎన్నుకొని మనం ఈ యొక్క ప్రక్రియ ప్రారంభించినప్పుడు కంపల్సరీగా మీ యొక్క సొంత గృహం నెరవేరుతుంది. బట్ ఏదేమైనా సొంత గృహం నెరవేరాలంటే ముందు మీరు నివసిస్తున్నటువంటి గృహం వాస్తుపరంగా ఎటువంటి దోషం లేకుండా ఉండాలి. మీరు అద్దెకున్న ఎవరింట్లో ఉన్నా దాన్నే సొంత గృహంగా భావించి ఆ గృహాన్ని పరిశుభ్రంగా ఉంచడం, పాత వస్తువులు లేకుండా, బూజులు పట్టకుండా, చెదలు పట్టకుండా, ఇరిగిపోయినవి లేకుండా చక్కగా నీట్గా ఉంచడం వల్ల అది మీకు ఇమీడియట్గా ఒక కొత్త సొంత గృహాన్ని ఏర్పాటు చేయడం
జరుగుతూ ఉంటుంది. అంటే మనం చూడగానే ఒక ఇంటి చూసినప్పుడు ఇది మీకు అద్దిల్లో ఉంటున్నారో సొంత ఇల్లులో ఉన్నారో అర్థమైపోతూ ఉంటుంది. అందువల్ల మీరు అద్దింట్లో ఉన్న సొంత ఇల్లులాగా దాన్ని పవిత్రంగా చూస్తే మీకు ఆ అమ్మవారి కృపతో సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంటుంది. స్వస్తి.